నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు రీడింగ్ చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనసులోని రహస్యాలను విప్పబోతున్నాం. ఎవరు పేరు అయితే ACEGIKMOQSUWY అనే అక్షరాలతో ప్రారంభమవుతుందో ఆ వ్యక్తి ప్రస్తుతం తనలో తాను నరకం అనుభవిస్తున్నారు. లోపల కొన్నంత బాధ ఉన్నా, గుండెల్లో సముద్రం అంత వేదన దాచుకున్నా ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నారు. అసలు వారిని అంతగా వేధిస్తున్న ఆ నరకం ఏంటి? అంత నమ్మకమైన మీతో కూడా మనసు విప్పి మాట్లాడటానికి వారికి అడ్డుకుంటున్న ఆ భయం ఏంటి? ప్రస్తుతం వారు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారో మరియు వారి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది ఈరోజు మనం టారో కార్డుల ద్వారా క్లియర్గా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ రీడింగ్ మీ పార్ట్నర్ గురించి కావచ్చు, మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా మీ లైఫ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి కావచ్చు. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ మనసులోని ఎన్నో ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరుకుతుంది. ఇక ఆలస్యం చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, వారు ప్రాణంగా నమ్మిన ఒక స్నేహితుడో లేదా చదువులో ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఒక అవకాశము అకస్మాత్తుగా చేజారిపోయి ఉండవచ్చు. ఎవరైనా తనను వెనక నుండి పొడిచినంత తీవ్రమైన మానసిక వేదనను వారు అనుభవిస్తున్నారు. నా ప్రమేయం లేకుండానే నా ప్రపంచం కూలిపోయింది అనే నిరాశలో వారు ఉన్నారు. ఒక పాత ఇల్లు కూలిపోయినప్పుడు అక్కడ కొత్త ఇల్లు కట్టడానికి కొంత సమయం పడుతుంది. ఆ మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశం లాంటి స్థితిలో వారు ఉన్నారు. వారి పాత అలవాట్లు, పాత బంధాలు లేదా పాత లైఫ్ స్టైల్ ముగిసిపోయాయి. కొత్త జీవితం ఎలా ఉంటుందో తెలియని ఒక రకమైన శూన్యత, భయం వారిని వేధిస్తున్నాయి. సముద్రం పైన ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల ఎన్నో సుడిగుండాలు ఉంటాయి. ఈ వ్యక్తి కూడా అంతే. మీ ముందు కూర్చున్నప్పుడు చాలా నార్మల్గా మాట్లాడవచ్చు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బాధను భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడంలో వారు PhD చేసినంత పని చేస్తారు. నువ్వు ఆ రోజు అలా చెయ్యబట్టే కదా ఇదంతా జరిగింది అని మీరు ఎక్కడ అంటారోనని వారు భయం. తమ తప్పు లేకపోయినా ఈ పరిస్థితికి తామే కారణమని సమాజం లేదా మీరు వేలెత్తి చూపుతారేమోననే ఆందోళన వారిని నోరు విప్పనివ్వడం లేదు. ఒక సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో అందరి బాధ్యతలను నెత్తిన వేసుకునే వ్యక్తి తన బాధను బయట పెడితే ఇల్లు మొత్తం అప్సెట్ అవుతుందని ఎలా దాచేస్తారో వీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. నా సమస్యలు చెప్పి నేను ఎందుకు టెన్షన్ పెట్టాలి, నా వల్ల నీ ప్రశాంతత ఎందుకు పాడవ్వాలి అనే ఒక రకమైన మితిమీరిన బాధ్యత లేదా మొహమాటం వారిని వెనక్కి లాగుతోంది. ఒక సైనికుడు యుద్ధంలో గాయపడినా పక్కన ఉన్న వారికి ఆ గాయాన్ని చూపించకుండా ముందుకు వెళ్ళడానికే చూస్తాడు. ఈ వ్యక్తి కూడా నా లైఫ్ నా చేతుల్లోనే ఉండాలి, నేను వేరొకరి మీద ఆధారపడి బతికే బలహీనుడిగా కాకూడదు అనే ఈగో లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల లోపల నలిగిపోతున్నా సరే మీతో షేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యక్తి ప్రస్తుతం ఒక సైలెంట్ జోన్లో ఉన్నారు. వారు మిమ్మల్ని నమ్మట్లేదని కాదు, వారి పరిస్థితి వారిని అలా మార్చేసింది. మీరు వారితో మాట్లాడేటప్పుడు నేరుగా సమస్య గురించి అడగకుండా, ఈ మధ్య నువ్వు చాలా సైలెంట్గా ఉంటున్నావు, నీలో ఏదో మార్పు కనిపిస్తుంది, నీకు ఓకే అనుకుంటే చెప్పు, అంతేకాని నేనేం ఫోర్స్ చేయను అని చాలా లైట్గా వదిలేయండి. మీ ప్రవర్తన ఆ స్పేస్ కనిపించినప్పుడు ఈ వ్యక్తి తన పట్టుదలను పక్కన పెట్టి మీ దగ్గర మనసు విప్పి ఏడ్చే అవకాశం ఉంది. తన నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. వారు వేరొకరి సహాయం కోసం కూర్చోవాలని అనుకోవటం లేదు. తనను తాను మానసికంగా స్ట్రాంగ్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. నా సమస్యను నేనే తీర్చుకోవాలి అనే పట్టుదలతో తమ పాత బాధల నుండి బయటపడటానికి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు. వారు తమ కెరీర్ లేదా చదువుపై ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. వారు అందరితో మామూలుగానే మాట్లాడుతున్నట్లు నటిస్తూ లోపల ఉన్న బాధను ఒక పక్కన పెట్టేసి ముందుకు సాగుతారు. ఎవరి ముందు బలహీనంగా కనిపించకూడదనే వారి తదుపరి చర్యగా ఉంటుంది. అయితే వారు మీతో ఉన్న బంధాన్ని గౌరవిస్తారు కాబట్టి మీ ముందు ఎక్కువ నెగిటివిటీని చూపించకుండా ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. వారి తదుపరి అడుగులు వారి కుటుంబం, కెరీర్ లేదా ఫైనాన్షియల్ స్టెబిలిటీ చుట్టూ ఉంటాయి. తన వ్యక్తిగత బాధ వల్ల తన చుట్టూ ఉన్న వాతావరణం పాడవకూడదని, అందరినీ సంతోషంగా ఉంచడానికి మరియు తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి వారు ప్రయత్నిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే వారి నెక్స్ట్ యాక్షన్ సైలెంట్ ప్రొటెక్షన్, మూవ్ ఆన్.
వారు ఇప్పుడిప్పుడే అందరి ముందు లొంగిపోయి తన బాధను ఓపెన్గా చెప్పేలా లేరు. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, పరిస్థితులను చక్కబెట్టుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగటమే వారి తదుపరి అడుగు అవుతుంది. మీకు గైడెన్స్ ఏంటంటే, ఈ వ్యక్తి ప్రస్తుతం ది చారియట్ మరియు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే వారి సమస్యలను తామే కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఏమైంది, ఎందుకు చెప్పట్లేదు అని పదే పదే అడిగి వారిపై ఒత్తిడి తీసుకురాకండి. అలా చేస్తే వారు ఇంకాస్త వెనక్కి తగ్గి మరింత సైలెంట్ అయిపోయే ప్రమాదం ఉంది. నమ్మకాన్ని కలిగించండి. వారికి కావాల్సింది స్పేస్. భయాన్ని పోగొట్టడానికి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను నిన్ను తప్పుగా అనుకోను, నీకు మాట్లాడాలనిపించినప్పుడు నేను వినటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అనే ఒక చిన్న భరోసాను వారికి ఇవ్వండి. ఆ మాట వారి మనసులో ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. వారు నేరుగా సహాయం అడగలేరు కాబట్టి వారు రోజువారీ పనుల్లో లేదా చదువు, కెరీర్ విషయాల్లో మీకు వీలైనంత వరకు చిన్న చిన్న సాయాలు చేస్తూ వారికి తోడుగా ఉండండి. 10 ఆఫ్ స్వోర్డ్స్ మరియు డెత్ కార్డులు పాతది ముగిసిపోయిందని స్పష్టం చేస్తున్నాయి. ఏదైతే జరిగిపోతుందో దానిని మార్చలేము. కాబట్టి ఆ చేదు నిజాన్ని అంత త్వరగా అంగీకరిస్తే అంత త్వరగా ఆ బాధ నుండి బయటపడవచ్చు. సహాయం తీసుకోవటం బలహీనత కాదు. తానే అన్నీ భరించాలి, ఎవరికి భారం కాకూడదు అనే పట్టుదలను పక్కన పెట్టమని కార్డులు చెబుతున్నాయి. మనసులోని బాధను నమ్మకమైన వారితో పంచుకోవడం వల్ల భారం తగ్గుతుందే తప్ప వారు బలహీనులని అర్థం కాదు. కొత్త ఉదయం కోసం ఎదురుచూడాలి. చీకటి రాత్రి తర్వాత ఖచ్చితంగా తెల్లవారుజాము వస్తుంది. ఈ కష్టకాలం వారిని నాశనం చేయడానికి రాలేదు, వారిని మరింత స్ట్రాంగ్గా మార్చటానికి వచ్చిందని వారు గ్రహించాలి. మీరు వారి పక్కన ఒక నిశ్శబ్దమైన కొండలా నిలబడండి. వారు పడిపోకుండా చూసుకునే నమ్మకం మీ రూపంలో ఉందనే ధైర్యం వారికి వస్తే చాలు. ఈ కఠినమైన పరిస్థితి నుండి వారు చాలా త్వరగా మరియు సురక్షితంగా బయటపడతారు. నా చిన్న సలహా, వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకోకండి. నువ్వు ఒంటరివి కావు, నీ వెనుక నేనున్నాను అనే ఒక చిన్న భరోసాని వారికి అందించండి. మీ ప్రేమ అనే వెలుతురుతో వారి మనసులోని చీకటిని నెమ్మదిగా తుడిచేయండి. మరి ఈ రీడింగ్ మీలో ఎంతమందికి కనెక్ట్ అయ్యింది, ఈ వ్యక్తి మీ లైఫ్లో ఎవరు అనేది కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ రీడింగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్.